రిఫ్లెక్స్ డీప్ స్లీప్ సంబంధించి. సో అందు గురించి మనం మనం హమ్మింగ్ ఎందుకు చేస్తాం? మనసు ప్రశాంతంగా ఉండడం కోసం చేస్తాం, ప్రశాంతంగా ఉన్నప్పుడు చేస్తాం. బాత్రూంలో పాటలు కూడా మీరు పాటలు పెద్దగా పాడరు, అంటాం అంతే, అది కూడా మకారమే. సో ఈ మకార ఇస్ ఐ మీన్ మూడవ అకార ఉకార మకారాలు మూడవది. ఇది ప్రాజ్ఞుడు. ఎందుకంటే కొలత వేసే స్వభావం చేత, గ్రహించే స్వభావం చేత రెండు సమానం కాబట్టి ఈ విధంగా తెలుసుకున్నవాడు సమస్తాన్ని. సో ఎవ్రీథింగ్ ఇస్, ఇఫ్ యూ సే మా అన్నా అనుకోండి, సో ఎవ్రీథింగ్ ఇస్ విత్ యూ. బాహ్య ప్రపంచం రెండోది, ఫస్ట్ది. రెండోదేమో అంత ప్రపంచం, ఇదేమో మొత్తం అంతా నీకు ఈజీగా మకారంతో వస్తుంది. అండ్ ఫైనల్లీ ఇది ఓంకార మంత్రంలో 4వ భాగం అని చెప్పలేనిది, నిర్వికారమైనది, ప్రపంచం చైతన్య అతీతమైనది, మంగళకరమైనది అద్వైతం, ఓంకారమే ఆత్మ. విధంగా తెలుసుకుని ఆత్మను ఆత్మచేత పొందుతాడు. ఆత్మను ఆత్మ ద్వారా పొందుతాడు. పొందిది ఏంటి? మళ్ళీ ఆత్మే. దానికి ఉండాలంటే ఏంటి? మళ్ళీ ఆత్మే కావాలండి. ఇంట్రెస్టింగ్. ఇది ఓంకారం. సో టైం ఎంత అయింది? ఇక్కడ ఆపేద్దాం. నెక్స్ట్ ఏంటంటే ల్యూసిడ్ డ్రీమింగ్, యోగ నిద్ర అనే కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. ఎస్ ప్లీజ్. క్వశ్చన్స్? మైక్ ఆన్ చేసుకోండి. క్వశ్చన్ వేసినప్పుడు కెమెరా కూడా ఆన్ చేసుకుని మాట్లాడడం ట్రై చేయండి. ఎస్, ఇది నేను మాట్లాడవలసింది ఇవాళ. మీకు మాండూక్యోపనిషత్తులో ఓంకారం గురించి మాట్లాడడం, అకార ఉకార మకారాల గురించి మాట్లాడడం, అండ్ మెలకువ, నిద్ర, అండ్ కళలు, అండ్ తురియ స్థితి గురించి మాట్లాడడం. ఇదంతా కలిసి మొట్టమొదట మనకి ఆయన చెప్పింది. ఎక్కడి నుంచి మొదలెట్టాము? ఆయన అది చెప్తున్నాడు. ఆయన ఒక చిన్న లైన్ వదిలేస్తాడండి. వదిలేస్తే మన బుర్రలన్నీ పాడు చేసి పెట్టేస్తాడు. పతంజలితో ఇదే ప్రాబ్లం. ఒకరైనా చెప్తాడు మళ్ళీ స్వప్న నిద్ర జ్ఞానావలంబనం అంటాడు. ఇది చేసుకోరా అంటాడు. అదేంటో తెలుసుకోవడానికి మనం ఉపనిషత్తులు ఎదుర్కోవాలి, ఆయన పట్టుకోవాలి, ఆయన కాళ్ళు ఆయన పట్టుంటే మనకు వచ్చే జ్ఞానం ఎంత, దాన్ని ప్రాక్టీస్ చేయడానికి మనకు ఒప్పుకోవాలి. ఊరికే ఇలా పురాణ కాలక్షేపం చేసి వెళ్ళిపోతాం. ఎస్, క్వశ్చన్స్ ప్లీజ్. ఇవాళ మాట్లాడిన దాని మీద క్వశ్చన్స్ ప్లీజ్. ఈ సూత్ర స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా. ఎస్, అర్థమైందా లేదా? సార్ నమస్తే సార్, కిరణ్ మాట్లాడు. చెప్పు కిరణ్. మనం ఎలా పడుకుంటున్నాం ఏంటి అనే విషయాలు ఈరోజు బాగా స్పష్టం చేశారు సార్. ఓంకారం గురించి ఎప్పుడు చెప్పిన విషయాలు ఈరోజు మీ క్లాస్లో విన్నాను సార్. ఇప్పటి వరకు ఈ 5 years లో ఎప్పుడు కూడా ఆ విషయాలు తెలియలేదు సార్. ఈరోజు చాలా బాగా చెప్పారు సార్. లాస్ట్ అంటే క్లాస్ మొత్తం బాగుంది. లాస్ట్ 20 minutes వెరీ ఇంట్రెస్టింగ్ సార్. మా నిద్రని అంటే వైశ్వానరుడు ఎందుకు అంటున్నారు, తైజసుడు ఎందుకు అంటున్నారు, ప్రాజ్ఞుడు ఎందుకు అంటున్నారు, వాళ్ళందరినీ నార్మల్ వ్యక్తులందరూ కూడా వ్యక్తుల కింద చెప్తున్నారు. అవి మనలో ఉండేటువంటి స్టేట్స్ అనేటువంటి విషయాన్ని ఈరోజు తెలియజేస్తారు. ఇట్ ఈస్ వెరీ అంటే అంత మనలో ఉండే స్టేట్స్ ఏరా బాబు, వీరు వ్యక్తులు కాదు, నువ్వు పొందాలనుకున్నటువంటి ప్రతి శక్తిని కూడా ఏదైతే ఉందో ఎనర్జీని తెలుసుకోవడానికి ఇవి ఉన్నాయి అనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది క్లాస్. దట్ అయితే ఏంటంటే మీరు ఒకటి చెప్తారు, పతంజలి యోగ సూత్రాలు విన్న తర్వాత కొన్ని ముందేం తెలుస్తాయి అనే విషయాలు నాకు కూడా కొన్ని అనుభూతిలోకి వచ్చాయి. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కంగారు ఉండేది, ఇప్పుడు అది లేదు. ఎంత యోగా టీచర్ అయినా కొంచెం దిగా ఉండేది, ఇప్పుడు అవన్నీ కూడా మెల్లమెల్లగా చాలా హ్యాపీగా, చాలా మంచి లైఫ్ ఉంది సార్. థ్యాంక్ యూ. మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఎక్కువ మంది అయినా కూడా ఇంత ఎక్కువ మంది అంటే నాకు మంచి నాలెడ్జ్ అందిస్తున్నారు.
వాసి కన్నా రాసి అదే అంటారు కదండి, అలా కాకుండా మీరు తక్కువ మంది ఉన్నాయి కూడా బాగా ఇంట్రెస్ట్ చెప్తున్నారు. చాలా బాగుంది సార్ క్లాస్ ఈరోజు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫస్ట్ ఇంకా ఏంటంటే ఈ క్లాసు రికార్డు 1-10 సార్లు వినాలి సార్. ఇంకా అంటే బాగానే ఉంది. మీరు ఆఫీసర్ కానీ కంటిన్యూ చేస్తే బాగుండేమో అనిపించింది. బాగుండదు. ఆల్రెడీ 8:15 మావిడ ఫోన్ చేయడం రమ్మంటుంది, అందుకంటే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. బాగుంది సార్ క్లాస్. యా, నెక్స్ట్ ఎనీ కామెంట్స్ ప్లీజ్. సో మర్చిపోయాను, కొత్తగా కొంతమంది జాయిన్ అవుతున్నారు ఈ మధ్యన. సో లైక్ సాయి దుర్గా, శైలజ, శృతి. ఐ డోంట్ నో హూ ఈ శృతి. మిగతా వాళ్ళందరూ మామూలే. మా మిగతా క్లాస్ వాళ్ళు కూడా ఒక దీంట్లోకి వస్తున్నారు, వాళ్ళు రాలేదేంటి వీళ్ళు. అమ్మా శ్రావణి కాదు, మన ఆమని అండ్ సావిత్రి కూడా వచ్చింది కదా. సో మీరిద్దరూ కాస్త ఆ గ్రూప్ వాళ్ళని కాస్త ఇచ్చేయాలి. మీరు 2 గ్రూపులకు మీరు మానిటర్స్ కాబట్టి వాళ్ళు ఈ క్లాస్ కూడా వచ్చేలా మీరు వాళ్ళని మోటివేట్ చేయాలి అమ్మా. ఓకే సార్, చెప్తాం. ఆమని అండ్ సావిత్రి. మనకి ఎక్స్ట్రా 2 క్లాసులు నడుస్తున్నాయి. మన గర్భ సంస్కారం ఒకటి నడుస్తుంది, తర్వాత రెండోది డైనమిక్ యోగా సార్. డైనమిక్ యోగా నడుస్తుంది. కాబట్టి దాంట్లో ఇంచుమించు దాంట్లో చాలా మంది జాయిన్ అయ్యారు కాబట్టి దాంట్లో కూడా ఈ క్లాసులకు వచ్చి ఈ క్లాస్ కూడా వినమండి. అవి ఏంటంటే అవి డిఫరెంట్ క్లాసెస్. ఇది యాక్చువల్లీ దీస్ ఆర్ వెరీ వెరీ అనలిటికల్ గా ఉంటాయి కాబట్టి ఈ క్లాస్ కూడా రావాలి. నెక్స్ట్ ఎనీథింగ్ ఫర్ టుడే. కృష్ణ, మోహన్, కల్పన గారు మీరు ఏ క్లాస్ లో జాయిన్ అవ్వలేదండి? గర్భ సంస్కారంలో రాలేదు అండ్ డైనమిక్ లో రాలేదు, బిజీగా ఉన్నారా? మీరు అన్ని క్లాసులకు వస్తారే. ప్రాణాయామకి వస్తాను సార్. డైనమిక్ యోగా ఆల్రెడీ వచ్చేసాను కదా సార్, అంతకుముందు జాయిన్ అయ్యాను కదా సార్. గర్భ సంస్కారం అది టైం కుదరట్లేదు. ఓకే, మీరు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు కదా, వస్తారంటారు అన్ని క్లాసులు అడుగుతారు. సార్. గుడ్ 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 గుడ్, నైస్. నెక్స్ట్ సార్ విశ్రుతి మా అమ్మాయి సార్. మీ అమ్మాయిని కూడా లైన్ లో పెట్టేశారు మహేశ్వరి గారు. తిట్టుకుంటారు. వస్తే సార్, ఎప్పుడు వస్తే సార్? నిజమా? సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పమ్మా. సార్ ఇంతకుముందు నేను రెగ్యులర్ వచ్చేదాన్ని సార్, ఈ మధ్య రావట్లేదు. ఎక్కడ మీరు ఉండేది? హైదరాబాద్ సార్. నేను కాల్ కూడా మాట్లాడాను మీతో. మాట్లాడావా? గుర్తు. అది డాక్టర్ ఆఫ్ మహేశ్వరి అని చెప్పుండవు. లేదు సార్. అవునా? మరి అది చెప్తే నీకు డిస్కౌంట్లు తర్వాత దాన్ని ఏమంటారు వేరే ఇవన్నీ ఉంటాయి కదా. సిద్దిపేట మహేశ్వరి గారు అంటే మామూలు. సో షీఈ్ వెరీ వెరీ, అసలు మిగతా వాళ్ళందరినీ చూస్తాను కానీ మహేశ్వరి గారు మాత్రం డిఫరెంట్ నాకు. సో చాలా మంది చాలా ఇంట్రెస్ట్ సార్, అందుకే. అసలు అమ్ము ఆవిడ రియల్లీ కొంతమంది ఉంటారు, వాళ్ళకి రియల్లీ నమస్కారం పెట్టాలి నిజంగా. అలాంటి వాళ్ళు మన క్లాస్ లో మహేశ్వరి గారు ఒకరు. అవును సార్, ఫస్ట్ నుంచి ఆయన ఏదైనా ఇంట్రెస్ట్ సార్ మా మమ్మీకి చాలా. నార్మల్ ఇంట్రెస్ట్ కదమ్మా బాబు. వెరీ నైస్ అమ్మా. యా, ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెప్పు మోహన్. సార్ మనకు ఒక్కొక్క సూత్రం ఒక జెమ్ సార్. అసలు ఇది కూడా స్వప్న, నిద్ర, జ్ఞాన, లంబనం వా, లంబనం అనుకో. అవలంబనం వా సార్, అవలంబనం వా అంటే దీన్ని ఎనాలిసిస్ చేయడానికి మొత్తం ఇప్పుడు మనకి ఉపనిషత్తు చెప్తున్నారు, ప్రతిదీ చెప్తున్నారు సార్. మోడర్న్ సైన్స్ డీటెయిల్ గా ఉంది సార్, ఇంకా చాలా ఉంది సార్. ఇవాళ మోడర్న్ సైన్స్ కి వెళ్ళా. మోడర్న్ సైన్స్ డ్రీమ్ అంటే డ్రీమ్ అంటే ఎట్లా వస్తుంది, మోడర్న్ సైన్స్ అసలు ఇవాళ టచ్ మోడర్న్ సైన్స్ లో ఇంకా ఉంది సార్. అవును సార్. చాలా చాలా డెప్త్ గా ఉంది సార్. సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది సార్. ఇది అంటే ఒక్క సూత్రాన్నే ఇంకో 4-5 కూడా చెప్పొచ్చు సార్. ఇంకా మోడర్న్ సైన్స్ ఇంకా ఎనాలిసిస్ చేశారు కదా సార్. చేయలేదు దీంట్లో, అసలు దీంట్లో చేయలేదు. మోడర్న్ సైన్స్ లో ఇంకా ఉంది, డ్రీమ్స్ గురించి ఇంటర్ప్రిటేషన్స్ ఇవన్నీ చాలా ఉంది. ఇంకా చాలా రెడీ చేశారు ఇవాళ, చాలా రెడీ చేసుకున్నా.
బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అవ్వదు సార్, ఇది ఒకటే ఒక 10 to 15 అవర్స్ పట్టేస్తుంది సార్ అలాగా కంటిన్యూస్గా చెప్తే. సార్ థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఎనీబడి, ఎనీథింగ్ టు డిస్కస్, ఎనీథింగ్ టు షేర్? నమస్తే సార్. నమస్తే సార్, మేడం, నేను మేడం విజయలక్ష్మి చెప్పండి. సార్. నమస్తే. సార్ ఇదంతా పబ్లిష్ చేసి మీరు ఒక పుస్తకాన్ని ఒక థీసిస్ ఒక స్టూడెంట్ కో వారికి కూడా క్రియేట్ వచ్చేలాగా ఎవరైనా ఆసక్తి మీ దగ్గర ఉంటారు కదా మీ చుట్టూ, వారి చేత కూడా అంటే వీటిలో ఇన్వాల్వ్ చేసి మీ తర్వాత అంటే శిష్య పరంపర అనేటువంటి పదం వాడుతున్నాను, వీటిని మళ్ళీ చెప్పగలిగే వాళ్ళు మీ స్థాయికి తీసుకొచ్చే వాళ్ళు కూడా ఊరికి నేను వినడం వల్ల ఎవరికి వాళ్ళకే కొంత జ్ఞానం వచ్చి మేము ఇప్పుడు ఆచరించి మాలో తీసుకోగలం. కానీ ఇది పక్క తరానికి అందాలి అంటే పబ్లిష్ చేస్తే బాగుంటుందేమో. దీనికి మీ సహకారంతో మీ దగ్గర ఎన్లైటన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని ఎంచుకొని మీరు ఆ పనికి పూనుకుంటే ఎక్కువ వచ్చే జనరేషన్ కూడా మెటీరియల్ అందుతుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యా, మీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే నాకు ప్రాబ్లం ఉంది, నాకు జనాలతో ప్రాబ్లం, నాకే ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ గురు శిష్య పరంపర ఫస్ట్. ఓకే, సో గురు శిష్య పరంపర అనేది లేదు, ఉండకూడదు అనేది సరే. నా పర్సనల్ దిస్తే. అందుకని ఐ వాజ్ కాట్ ఇన్ దట్ వెబ్. ఓకే, నేను రైట్ చేస్తున్నాను అంటలేదు, ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను కూడా తెలియట్లేదు నాకు. బట్ ఐ వాజ్ ఇన్ దట్ ఇంప్రెషన్ దట్ వాజ్ దర్ ఇస్ నో గురు, నో శిష్య, దర్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ అవైలబుల్. హూఎవర్ గోస్ అండ్ వాట్ ఎవర్ హీ టేక్స్, యా, దట్ ఈస్ అప్ టు దట్ లెవెల్. సో మీరు అన్నట్టు చెయ్యొచ్చు, బట్ ది థింగ్ ఈస్ ఐ హ్యావ్ సమ్ మై వీక్నెస్, ఓన్ వీక్నెసెస్. అందుకే నేను ఎక్కువ చెప్పిన, నేను ఐ వాజ్ కాట్ ఇన్ దట్ వెబ్ ఆఫ్ సంథింగ్ లైక్ నో దెర్ ఇస్ నో గురు, నో శిష్య అనేది నాకు మెయిన్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళను. బట్ ఓన్లీ థింగ్ ఇస్, రెండో పాయింట్ మీరు మాట్లాడిన రెండో పాయింట్ ఏంటంటే, సో పబ్లిష్, యా, పబ్లికేషన్ అనేది చేద్దాం నా ఉద్దేశం ఉంది. ఒకవేళ నేను చాలాసార్లు అనుకుంటా మర్చిపోతాను, గవాగా గుర్తు చేశాను. సో ఓంకారం మీద ఒక ఇంగ్లీష్ వెర్షన్ ఒకటి నేను రెడీ చేసుకున్నా, 2 ప్రాణాయం మీద ఒక ఇంగ్లీష్ వెర్షన్ ఒకటి రెడీ చేసుకున్నా, 3వది మీ మేడం చెప్పినట్టుగా మొన్న కిరణ్ కూడా ఇదే మాట్లాడాడు. సో ఈ యోగ సూత్రాల మీద గురించి కూడా ఒకటి రెడీ చేస్తున్నా. నేను ఇంగ్లీష్లో రెడీ చేసిన దాన్ని దీని ఏమంటే ట్రాన్స్లేషన్, ఇప్పుడు మనకి ఏఐ ట్రాన్స్లేషన్ వచ్చింది. ఏఐ ట్రాన్స్లేషన్ చాలా విచిత్రంగా ఉంటుంది, అది మనకు అర్థం కాదు. కానీ నేను అనేది ఏంటంటే, మీలో ఎవరైనా లాస్ట్ టైం నేను ఎవరు వెళ్ళాను, సుజాత వాళ్ళు కూడా వెళ్ళాను, చీపురుపల్లి వెళ్ళినప్పుడు అక్కడ మేషార్ కనిపించారు. మేషార్తో మాట్లాడా. మేషార్ నేను పుస్తకం, నా వేరే పుస్తకం ఉంది, దాన్ని తెలుగులో రాయమంటే పాపం ఆయన కూడా తన ఆసక్తిని వ్యక్తం చేశారు. మిగతా వాళ్ళు అడ్రస్ ఇచ్చారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కానీ మీలో ఎవరైనా ఏఐ ట్రాన్స్లేట్ చేసినటువంటి తెలుగుని, ఇంగ్లీష్ తెలుగు కాదు, ఏఐ ట్రాన్స్లేట్ చేసిన తెలుగుని కాస్త వాక్య నిర్మాణంతో అర్థవంతంగా ఒక వాక్యాన్ని రాసేంత ఓపిక ఎవరికైనా మీలో ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను కూడా నా వంతేస్తాను. నాతో ఉన్న పెద్ద మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే, మీరు క్లాస్కి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకోండి, నేను ఎప్పుడైతే క్వశ్చన్స్ చేయండి ఎందుకు అడుగుతాను అనుకుంటున్నారు? మీకు అడిగిన ప్రశ్న నా సమాధానం ఉందని కాదు, మీ క్వశ్చన్ నన్ను స్టిమ్యులేట్ మరింత నేర్చుకునేలా చేస్తుంది, మరింత నన్ను యాక్టివేట్ చేస్తుంది అనమాట. అందుకని నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. దట్ ఇస్ మెయిన్ రీజన్. నేను స్టిమ్యులేట్ చేసుకున్నట్టే నాకు సంబడి షుడ్ బి దేర్ ఈజ్ ఆల్వేస్ పోకింగ్ మీ. అందుకని క్వశ్చన్ ఏంటి, నాకు తెలియదు, మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం నాకు తెలుసని కాదు, నేను వెతకడానికి నేను ప్రయత్నిస్తాను. వెతికిన తర్వాత ఇంకోటి వెతుకుతాను. ఇప్పుడు చూడండి, పతంజలి యోగ సూత్రం ఇది స్వప్న నిద్ర జ్ఞానావలంబనంబ అని దాన్ని చెప్పడానికి ఒక 2 నిమిషాలు చాలు. దాన్ని మళ్ళీ అక్కడే మాండవ్య ఉపనిషత్తులు ఏం చెప్పాడు, భగవద్గీతలో ఏం చెప్పాడు, సైన్స్ ఏం చెప్పింది, యూసిడ్ డ్రీమింగ్ అంటే ఏంటి, అసలు సబ్ కాన్షియస్ మైండ్ ఏంటండి, కాన్షియస్ మైండ్ ఏంటండి, ఎన్ని అవసరమా అన్నారు అనుకోండి. ఎస్, నాకు అవసరం. అది నా జ్ఞాన దృష్టిని చల్లార్చుకోవడానికి నేను చేసే ప్రయత్నం. దానికి మిమ్మల్ని అవసరంగా తీసుకున్నా, నేను మిమ్మల్ని ఒక భాగంగా తీసుకున్నా. అలాగే దీన్ని మరింత 10 మంది పంపించారంటే ఎస్, ఐఎమ్ రెడీ టు
అన్ని కూడా ఇంగ్లీష్ లో రెడీగా ఉన్నాయి. వాటిని తెలుగులో ఎవరైనా ట్రాన్స్లేట్ చేసి, తెలుగులో ఇంగ్లీష్ టు తెలుగు కాదు, ఏఐ జనరేటెడ్ తెలుగుని మరింత అర్థవంతంగా తెలుగులో ఉంటే చెప్పండి, నేను పంపిస్తాను. ఓకే సార్, అలానే సార్ ట్రై చేస్తాం సార్. థ్యాంక్ యూ. దాని ఓపెన్ టు వాళ్ళు ఎవరైనా సరే, మీరు ఎవరైనా రావచ్చు. మేడం గారు చెప్పింది అప్పుడు నేను చెప్పాను, అదే బుక్ గా వస్తే బాగుంటది. ఆరోగ్య సంహిత ఇచ్చారు సార్ మీ బుక్, చాలా సూపర్. ఈ వయసు పెరిగి కొద్ది ఏమవుతుందంటే ఈ కూర్చోవడం రాయడం అనేది పెద్ద బోరింగ్ ఇదైపోద్ది. అంటే ఏం నాకు అనిపిస్తుందో మిగతా వాళ్ళందరికీ అనిపిస్తుంది, నాకు మాత్రం ఒకప్పుడు ఐ స్టార్టెడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 37లో కూర్చున్నప్పుడు పొద్దున్న సాయంకాలం రాస్తానే ఉండేవాడు. అలా వచ్చింది యోగా టుడే. ఆ యోగా టుడే మళ్ళీ 3 సంవత్సరాలు దాన్ని మళ్ళీ పెద్ద పుస్తకం మార్చాం. దాని రాత్రి 11 గంటల వరకు నేను ఆ ప్రెస్ లో కూర్చుని, అక్కడ కూర్చుని, ఇక్కడ కూర్చుని చేశాను. ఇప్పుడు ఐ లాస్ దట్ ఇంట్రెస్ట్ కాదని కానీ, బట్ సంహౌ ఇప్పుడు మళ్ళీ మీరు ఇలా స్టిమ్యులేట్ చేశారనుకోండి, అవును ఎందుకు చేయకూడదు అంటే అది చెప్పేది. మళ్ళీ చేసి మళ్ళీ ఏమి చేస్తానేమో, ఐ డోంట్ నో, చూద్దాం. కానీ తెలుగు గురించి ఎవరైనా కాస్త దృష్టి పెడతారంటే నేను పంపిస్తాను. దాని తెలుగులోకి మంచి వాక్య నిర్మాణంతో రాస్తే నేను మళ్ళీ నేనే సహాయం చేస్తాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీకు పంపిస్తానా మళ్ళీ నేనే సహాయం చేస్తా. మీరు ఏముంటుంది దాంట్లో అనుకోవలసిన లేదు. మళ్ళీ ఒక లైన్ చెప్తే ఆ లైన్ ఇలా కదా మీకు ముందు పెట్టేది వెనక్కి పెట్టి నేనే చెప్తాను. కానీ నాకు ఒక సంబడి షుడ్ బి దేర్ అని నేను చెప్తాను. నా వ్యక్తిత్వం ఏంటంటే నేను ఒక మంచి పర్సన్ ఎట్లా అవుతానంటే, నా పక్కన ఉంటే మంచి పర్సన్ అవుతాను నేను, లేకపోతే నేను అలా ఉండిపోతాను. దట్ ఈస్ మై ఓన్ దాన్ని ఏమంటారు, మై అండర్స్టాండింగ్ ఆఫ్ మీ ఈస్ ఎస్. వితౌట్ సంబడీస్ ప్రొవొకేషన్ నేను అలాగే ఉండిపోతాను. ఏంటివి చాలా ఎక్కువ మాట్లాడేస్తున్న వాళ్ళకి చాలు. మళ్ళీ రేపు ఓకే, మళ్ళీ మనకి సండే సోహం టాక్స్ అనే టాపిక్ ఇస్తారా? సోహం టాక్స్ అనే టాపిక్ ఇస్తారా ఎవరైనా? చూడండి PCOD చెప్పారా సార్ సోహం టాపిక్? మాట్లాడుతున్నాం. ఎస్, ఇంకా జ్యోతి ఏదో అడిగింది మొన్న, అది జ్యోతి ఏంటి అడిగమ్మా నువ్వు? స్లీప్ ఎప్నియా గురించి అడిగింది. ఓకే, స్లీప్ ఎప్నియా గురించి మాట్లాడుకోవచ్చు, చిన్న టాపిక్ అయిపోతుందమ్మా, 2 గంటలు సరిపోదు అన్నారు. ఇంకేమైనా ఉంటే చెప్పండి, 2 గంటలు మాట్లాడుకునే టాపిక్ ఏమైనా ఉంటే అది కూడా చెప్పండి సార్ రేపు. నెక్స్ట్ ఎనీథింగ్ నాకు కొన్ని ఇవ్వండి, కొన్ని పాయింట్స్. సీజన్ కదా సార్, సీజనల్ డిసీజెస్ గురించి ఏమైనా చెప్తారా సార్? ఎన్ని పేపర్ వాళ్ళు అడిగినట్టు అడిగితే ఎట్లా అమ్మాయి? అన్ని పేపర్ ఏ పేపర్ చదివినా దాంట్లో ఉంటుంది. విలేకరులు అడిగితే మన ఆయుర్వేదం గురించి దాన్ని చెప్తే బాగుంటుంది కదా సార్, పేపర్ లో ఇది కాదు కదా ఎందుకు సార్. అది సంథింగ్, అది యాంగిల్ నాకు నచ్చదమ్మా. వేసవకాలం వస్తే వేసవ గురించి మాట్లాడుకోవడం, శీతాకాలం వ్యాధుల గురించి ఎందుకు దట్. అది జ్ఞానాన్ని సంపాదించేది కాదు, జ్ఞానాన్ని పంచేది కాదు. అది ఇన్ఫర్మేషన్ మీరు అడిగేది ఇన్ఫర్మేషన్, నేను జ్ఞానం అంటున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నాలెడ్జ్, యూఆర్ టాకింగ్ అబౌట్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ నాలెడ్జ్. నాలెడ్జ్ బేస్డ్ మనం పంపించుకుంటే మంచిది. ఇన్ఫర్మేషన్ వేరు. ఇన్ఫర్మేషన్ ఎక్కడ రేడియో చూస్తూ వస్తుంది, యూట్యూబ్ లో చూస్తూ వస్తుంది, బట్ నాలెడ్జ్ రాదు అట్లా. నాలెడ్జ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇది చెప్తున్నాను, స్వప్న నిద్ర జ్ఞానావలంబనం వా అనేది ఇన్ఫర్మేషన్. ఏముందయ్యా, స్వప్నం లేని గాఢ నిద్ర ద్వారా లేదా నిద్రలో వచ్చిన కళల విశ్లేషణ ద్వారా చిత్తాన్ని పొందవచ్చు. దిస్ ఇస్ ప్యూర్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మనం 2 గంటల మాట్లాడుతుంది నాలెడ్జ్. వీఆర్ ఎంజాయింగ్ నాలెడ్జ్. వీఆర్ సంథింగ్ లైక్ వీఆర్ కంటెంప్లేటింగ్ నాలెడ్జ్. దట్ ఈస్ నాలెడ్జ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నాలెడ్జ్ బేస్డ్ ఉండాలి ఎప్పుడు కూడా మాటలు. ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర రావద్దు అసలు.
ఇన్ఫర్మేషన్ కంటే కూడా గో టు యూట్యూబ్ ఆర్ గో టు పేపర్, న్యూస్ పేపర్ చదవండి. ఇది చెప్పారా సార్ పిల్లలని ఏ విధంగా యోగ మార్గంలోకి తీసుకురావాలి అనేది? ఇది పిల్లలని ఏ విధంగా యోగ మార్గంలోకి తీసుకురావాలి అనేది చెప్పారా సార్? పిల్లలకి యోగా ఎట్లా చెప్పాలని చెప్పినట్టున్నాను. అది కూడా అక్కడక్కడ మాట్లాడా, క్వశ్చన్స్ మాట్లాడాను. పిల్లల్ని యోగ మార్గంలో కంటే పిల్లలంటే ఏ వయసు వాళ్ళు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. సార్ గట్ హెల్త్ గురించి మీరు చెప్పారా సార్ చాలా సార్లు? అంటే ఆయుర్వేదము గట్ హెల్త్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తూ ఎక్సర్సైజెస్ ఏమిటి, యాక్చువల్ గా డైజెస్టివ్ ట్రబుల్స్ చాలా మందికి ఈ మధ్య డైజెస్టివ్ క్యాన్సర్స్ దగ్గర నుంచి డైజెస్టివ్ ట్రబుల్స్ చాలా మందికి మా తెలిసిన వాళ్ళకి వస్తుంది కాబట్టి అదో కన్సర్న్ లాగా అనిపించి అడుగుతున్నాను. గట్ హెల్త్ రిలేటెడ్ అంటే హెల్ప్ ఏముంటుంది, ఆయుర్వేదం ఏం చెప్తుంది, అలానే యోగా ఏమి అంటే పర్టికులర్ స్పెసిఫిక్ గా అని ఆల్రెడీ చెప్పుంటారేమో, నేను క్యాచ్ చేయలేదు. అది ఇంట్రెస్ట్ పాయింట్ గా అనిపించి చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ దీని మాట్లాడాను, బట్ గట్ హెల్త్ గురించి మాట్లాడుకుందామండి ఈ సండే. గట్ హెల్త్ గురించి మాట్లాడు. ఓకే సార్, సీ యూ నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ